అందరూ చాలా స్ట్రాంగ్గానే చెప్పడం జరిగింది. ఒకటండి, మీ పట్ల మాకు ప్రత్యేకమైనటువంటి సానుభూతి ఉంది. నేను అన్యాయం అవుతుంది మీకు అనే మాటలో ఎవరికి ఏ రకమైన అనుమానం లేదు. లాస్ట్ మీటింగ్లో అందరూ గట్టిగా మాట్లాడారు, ఇప్పుడు అందరూ గట్టిగా వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడారు. అబద్ధాలు ఏమైపోతే రోజు మందులు ఎక్కువ ఉన్నారు. తర్వాత వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏంటంటే మనకు దీనికి ఉపయోగపడలేదు. వీళ్ళు మేనేజ్మెంట్కి తగ్గట్టుగా బిల్ చేయడం వచ్చుకుంటే మనం చెప్పిన పైన కూడా చెప్పి తెలుసుకోలేదు. బాబా అంటే కాబట్టి ఉంటే మేము నిర్ణయించుకుంది ఏంటంటే అసలు ఈ విషయాలు పైదాకా వెళ్తున్నాయా లేదా, ఎవరు నిర్ణయం తీసుకోవచ్చు కూడా అవుతున్నాయా లేదా, లేకపోతే మనం సీఎం గారికి విషయాలు చెప్పకపోవడంతో మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకో రకంగా లేదని చెప్తున్నారా. చెప్పడం వల్ల సాధారణంగా జనరల్గా ఏంటి పరిశ్రమలు ఇబ్బంది పెట్టకూడదని ఫీలింగ్ ఉంటుంది గవర్నమెంట్లో. అదేమన్నా ఉంటాం. దీన్ని మనం ఆయన దగ్గర క్లారిటీ ఇద్దామని తెలుసుకొని అందరూ ఎంపీ గారు నేను మన ఎమ్మెల్యేలు అందరూ కలిసి కలెక్టర్ గారు కొంచెం నిర్ణయం తీసుకుంది ఏంటంటే సీఎం గారి దగ్గరికి వెళ్ళి వివరించాలి విషయాన్ని. అపాయింట్మెంట్ తీసుకుంటాం. తీసుకుని దానికి ఒక పూర్తి వివరాలు నేను కరెక్ట్గా తయారు చేస్తాను. ఎందుకంటే ఏమేమి జరిగింది, ఎప్పుడు ఏం జరిగిందంతా వాళ్ళు రాస్తున్నారు. అది కూడా ఇచ్చి సీఎం గారిని పాజిటివ్గా మనకి వివరంగా చెప్పి చేస్తాం. అది కాదు మనకు చివరిలో ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఇంకా నిజంగా అవ్వలేదు మనం అనుకుంటే మనం ఏది చేయాలని మీరు అనుకుంటారు. మీ అందరి ప్రకారం మిమ్మల్ని మళ్ళీ అక్కడ కూడా తీసుకెళ్ళి మేము చేయించి మీకు న్యాయం చేస్తాం. 5 సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్న నాయకుల్లాగా మాకు సూట్ కేసులు తీసుకోవాల్సిన అవసరం లేదు. మాకు వ్యక్తిగత ఎజెండా లేదు. కార్మికుల శ్రేయస్ కోసం ఆలోచిస్తాం. నమ్మండి. అన్యాయం చేశారు. ఆ ఇద్దరు వాళ్ళు తెలిసారు. కానీ ఏం చేయలేక ప్రభుత్వం మీరు ఒక మాట మీరు విషయం మాకు చెప్పిన వెంటనే మేము అధికారంలోకి వచ్చిన ఈ 4-5 నెలల్లో ఏ రోజు కూడా మీ తరఫునే మాట్లాడే కానీ మీటింగ్లో అవసరమైతే ఒక మాటలు కొంచెం వాయిస్ పెంచి కూడా మాట్లాడడం, వాళ్ళ వార్నింగ్లు కూడా ఇచ్చాం. వాళ్ళు మీరు చాలా ప్రభుత్వం కూడా మోహన్ చేస్తారన్న మాట కూడా చెప్పేవాళ్ళు. ఇవన్నీ మేము చెప్పింది ఎందుకంటే మీకు న్యాయం చేయాలని. ఎందుకంటే మనిషి అన్నవాడు ఎవరికైనా సరే ఆ పాత 3,250 ఇస్తా అంటే దానికని పెంచేమని చెప్పి ఎంత పెంచారు? 250 పెంచేమని చెప్పి 3,250 కార్మికులు చేయవలసింది మేము చేయలేకుండా టైం చాలా మొత్తం ఎందుకంటే వాళ్ళకి ఆఫీసుల్లో పరిస్థితులు నేను మాట్లాడడానికి నిర్ణయం చేసుకున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసి నేనైతే దూరంగా వచ్చింది. గేట్లోకి వచ్చి ఎలా ఉంటుంది
తర్వాత